ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టాడు. భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. సస్టైన్డ్ ఇంజురీస్. అండ్ దెన్ హలో ఫ్రెండ్స్, మొత్తం దేశాన్ని ఒక్కసారిగా తెలంగాణ వైపు భయంగా చూసేలా చేసిన మీర్పేట్ కేసు గురించి అందరికీ తెలుసు కదా. ఈ కేసు మామూలుగా సంచలనం సృష్టించలేదు. మొత్తం ఆడపిల్లల్ని డబ్బు ఉన్నవాడికి ఇచ్చి చెయ్యాలి అంటేనే భయపడే విధంగా చేసింది. అలాగే ఈ కేసులో వాడు జస్ట్ చేశాడని మాత్రమే తెలుసు, కానీ అసలు నిజాలు ఎవరికి తెలియవు. కానీ నిన్న వాడు అన్ని నిజాలు బయట పెట్టుకుంటూ వచ్చాడు. దెబ్బకి పోలీసులే షాక్ అయ్యే విధంగా చేశాడు. అలానే వాడు చేసిన దారుణానికి వాడికి తప్పకుండా దారుణమైన శిక్ష పడాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలా అందరి కోరిక పరంగానే ఈ గురుమూర్తి అనేవాడికి ఉరిశిక్ష ఖరారు చేస్తున్నారు. అయితే ఇలా వాడికి శిక్ష పడే క్రమంలో పోలీసులు వాడితోనే అన్ని నిజాలు చెప్పించారు. అవి విన్న పోలీసులే నిజంగా షాక్లో ఉండిపోయారు. అంత దారుణమైన విషయాలు వాడు ఒక్కొక్కటిగా చెప్తుంటే జీవితంలో ఇలాంటి మనిషిని చూడలేదు అని, మనిషి అనేవాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడు అని ఏ రోజు అనుకోలేదు అని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే పోలీసులు చెప్పిన విషయాలేంటి, అసలు పోలీసులకి ఈ సైకోగాడు ఎలాంటి నిజాలు చెప్పాడు, అలానే డిఆర్డీఓలో వీడు పనిచేసే ప్రదేశంలో కూడా వీడు ఎంత వింతగా ప్రవర్తించేవాడో కూడా బయటపడింది. ఇప్పుడు వీడియోలో వీడు చెప్పిన అన్ని విషయాలు తెలియజేస్తాను. అలానే వాడు తన భార్యని ఎంత దారుణంగా హతమార్చాడో వాడి నోటి నుండే అన్నీ చెప్పాడు, అవన్నీ కూడా చెప్తాను. అలాగే డిఆర్డీఓలో వీడు చేసిన వింత ప్రవర్తనలు చెప్తాను. అలానే అసలు సాక్ష్యాలు లేని ఈ కేసులో పోలీసులు వీడు నేరస్తుడు అని ఎలా ప్రూవ్ చేశారు. అండ్ ముందుగా ఒక విషయం, అందరూ చెప్పే విధంగా ఆమె తోస్తే పడిపోయి మరణించలేదట, వాడే క్రూరమైన పని చేశాడట. ఇవే కాదు, ఇంకా చాలా దారుణాలు వాడు చెప్పుకొచ్చాడు. వీటన్నిటి గురించి చెప్తాను. దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకూడదు అంటే ప్రతి ఒక్కరూ ఈ కేసు గురించి సపోర్ట్ చేయండి అని పోలీసు అధికారులే సహాయం అడిగారు. నేను మీకు ప్రశ్న కోరుకునే ఏంటంటే, బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ మే గెయిన్ స్ట్రెంగ్త్ అండ్ సమ్మన్ మే కమిట్ దిస్ అఫెన్స్. సో అట్లా జరగకుండా ఉండాలంటే మనం అందరం కలిసి బాధ్యతగా, ఇది మన ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. కనుక మనవంతుగా వాడికి ఉరి పక్క అయ్యే విధంగా అన్ని చోట్ల వాడి క్రూరత్వం గురించి తెలిసేలా చేద్దాం. మీ వంతు వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోనికి వెళ్దాం. మీర్పేటలోని నివాసం ఉంటున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి తన భార్య మీద అనుమానంతో తన జాబ్ కూడా పూర్తి కాకముందే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. అండ్ అలా వచ్చిన ఈ గురుమూర్తి బతుకుదెరువు కోసం డిఆర్డీఓలో సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయిన తర్వాత ఆ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఇక్కడ డిఆర్డీఓలో వీడి ప్రవర్తన గురించి ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. వీడు డిఆర్డీఓలో వర్క్ చేస్తున్న సమయంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరికి ఏమి కావాలి అంటే ఆ పని చేసేవాడట. అలానే చాలా క్లీన్గా ఉండేవాడట. అంటే ఎలాంటి ప్లాస్టిక్ వాడేవాడు కాదట. అండ్ చీమకి కూడా హాని చేసేవాడు కాదట. అండ్ ఎవరికైనా డబ్బు అవసరం ఉన్నా సరే హెల్ప్ చేసేవాడట. అండ్ వీడు చాలా నెమ్మది మనిషి అని కూడా, ఏమీ తెలియని ఒక గొప్ప వ్యక్తి అని పేరు కూడా తెచ్చుకున్నాడు. అంటే ఆ లెవెల్లో వాడు అక్కడ ప్రవర్తించాడు. ఏమో, బహుశా అతడి రియాలిటీ కూడా ఇదే అవి ఉండవచ్చు, కాకపోయి ఉండవచ్చు. కానీ ఈ పని వల్ల ఏది నిజమో అబద్ధమో తెలియకుండా పోయింది. అయితే అలా జాబ్ చేసే దగ్గర అందరూ మంచి మనిషి అనే విధంగా చేశాడు. బట్ వీడు ఇంటికి వచ్చిన దగ్గర నుండి భార్యని చిత్రహింసలు పెట్టేవాడట. దారుణంగా రోజు కొడుతూ ఉండేవాడట. ఇవి కూడా అందరూ చెప్పే మాటలే. ఈ మాటలే పిల్లలు కూడా పోలీస్ ఎంక్వైరీలో చెప్పుకొచ్చారు. అయితే వీడు ఇంట్లో ఒకలా, బయట మనుషుల దగ్గర ఒకలా ఉంటూ ఉండేవాడు. ఇలా వీడు రెండు ప్రవర్తనలు చూసిన పోలీసులు వీడు సైకో అని నిర్ధారించుకున్నారు. ఇక్కడి నుండి విస్తుపోయే నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ గురుమూర్తి అనే వీడు ఒక సైకోల భార్యని రోజు అనుమానిస్తూనే చిత్రహింసలకు గురి చేసేవాడు. అలా ఆ అనుమానం ఒక పెనుభూతంలా మారిపోవడం వల్ల ఆమెను రోజు కొట్టడమే కాకుండా నరకం చూపిస్తూ వీడి అనుమానం చివరి స్టేజ్కి పోయి ఇంకా ఎలా అయినా ఆమెను భూమి మీద లేకుండా చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాడు. అందులో భాగంగానే ముందుగా ఆ పిల్లల్ని సెలవులు రాగానే చుట్టాలు వారి ఇంటికి వీడే తీసుకుని వెళ్ళి దింపి వచ్చి, ఆ తర్వాత మళ్ళీ భార్యతో గొడవపడి వెంటనే వీడు దృశ్యం మూవీ, సూక్ష్మదర్శిని మూవీ చూసి ఒక కుక్క మీద ఎలా చేశాడో అదేవిధంగా తన భార్యను కూడా గోడకు పెట్టి కొట్టి ఊపిరిపోయేలా చేశాడట. ఇక్కడ ఒక పాయింట్, ఇవన్నీ నీకు ఎలా తెలుసురా, నోటుకు వచ్చింది చెప్పకు అనే వాళ్ళు కూడా ఉంటారు. కనుక నాకు ఇవన్నీ ఎలా తెలిసాయి అంటే, ఇవన్నీ నిన్న పోలీస్ ఆఫీసర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో అన్ని విషయాలను తెలియజేశారు. కావాలి అంటే ఒక్కసారి వీడియో చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. ఇక టాపిక్లోనికి వస్తే, ఇలా ఊపిరిపోయాక వాడు ఒక మనిషిలా కాకుండా మానవ మృగంలా ప్రవర్తించి ముందు కాళ్ళ నుండి మొదలుపెట్టి పార్ట్గా అన్ని కట్ చేసి ఆ పార్ట్స్ అన్నిటినీ
అందరూ అన్నట్లుగా కుక్కర్లో మాత్రమే కాకుండా వాటర్ హీటర్తో కూడా ఉడికించి దారుణం చేశాడు. ఇంకా క్లియర్గా నేను చెప్పలేను, అంత దారుణంగా విచక్షణ కోల్పోయి చేశాడు. వాడు చేసిన పనులు ప్రెస్ మీట్లో పోలీసులు కూడా చెప్పలేకపోయారు. అంటే చూడండి వాడు ఎంత క్రూరంగా చేశాడు. అయితే ఇలా వీడు ముందే వేసుకున్న ఈ సైకో ప్లాన్ ద్వారా అన్నీ చేసిన పోలీసుల కళ్ళు కప్పలేకపోయాడు. జస్ట్ వాడు యూజ్ చేసిన డస్ట్బిన్ వాడిని పట్టించేసింది. అక్కడితో వాడిని అన్నీ అడిగినా సరే వాడు పోలీసులకు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించగా అండ్ అన్నీ దాస్తుండగా సీన్లోనికి వీడి బాబాయిని దింపి అన్ని విషయాలు ఈ గురుమూర్తి గారి నుండే వచ్చే విధంగా చేశారు. అలా అన్నీ తెలుసుకుని పోలీసులు అక్కడి నుండి మొత్తం కూపిలాగారు అండ్ టాస్క్ కంప్లీట్ చేశారు. అయితే ఈరోజు కోర్టుకి వాడిని తీసుకుని వెళ్తున్నారు. వీడికి పక్క ఊరి తప్పదు. అయితే జనాలు అండ్ సోషల్ మీడియా అండ్ న్యూస్ వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాలి. మీరు మాకు సపోర్ట్ చేస్తే వీడికి మీరు అందరూ కోరే విధంగా శిక్ష పడుతుంది అని పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరినీ రిక్వెస్ట్ చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని అందరికీ షేర్ చేసి వాడికి ఏ ఒక్కరూ సపోర్ట్ చేయకుండా కేవలం పోలీసు వారికి మాత్రమే సపోర్ట్ చేసే విధంగా చేయండి. అలానే వారిద్దరి మధ్య కొంతకాలం నుండి ఏం జరుగుతుంది అనేది నిజానిజాలు మాత్రం పూర్తిగా మనకు తెలియవు. కానీ ఒక మనిషిగా పుట్టి 13 సంవత్సరాలు తోడుగా ఉన్న భార్యని ఇంత దారుణంగా చలనం అనేది లేకుండా ఇంత మూర్ఖంగా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. నిజంగా వీడు చేసిన పని దేశంలో మొదటిసారి జరిగి ఉండవచ్చు, కాదు ప్రపంచంలోనే మొదటిసారి జరిగి ఉండవచ్చు. అయితే మన ముందు ఒక కోడిని కట్ చేసి వాటి బోన్స్ని తీసేస్తేనే మనం బాబోయ్ అంటూ ఊగిపోతాం. అలాంటిది వీడు ఇంత దారుణంగా ఎలా చేయగలిగాడు అనేది మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ వాడు చాలా లక్కీ. ఎందుకంటే ఇంత చిత్రహింసలు పెట్టినా కానీ వాడు జస్ట్ ఒక దెబ్బతో పోతున్నాడు అంతే. ఫైనల్గా అందరికీ నా నుండి చెప్పే ఒకే ఒక్క మాట, ఆస్తులు ఉన్నాయని కళ్ళు మూసుకుని పెళ్లిళ్ళు చేసి జీవితాలు నాశనం చేయకండి. మనిషిని చూసి మాత్రమే చేయండి. అలాగే వారి మధ్య జరిగిన నిజానిజాలు ఏమున్నా కానీ ఒక మనిషిని ఇంత దారుణంగా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ వాడికి ఇలా చేసే రైట్ కూడా లేదు. ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే అనేది నా ఫీల్. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇది ఒకటే కాదు, ఈ 2 రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నో బయటకు వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అందించండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్. అమ్మాయికి జరిగినది ఎవరికి జరగకుండా వాడు బతకూడదు సార్.